శ్రీమాత్రే నమ. జయగురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి ఉద్యోగ సంబంధించిన విషయాలు, అంటే ఈ రాశి వారికి వ్యాపారం కలిసి వస్తుందా, ఉద్యోగం కలిసి వస్తుందా, తరచుగా ఉద్యోగాలు కోల్పోతున్న వాళ్ళు, ఉద్యోగం మారుతున్న వారికి మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి, ప్రధానంగా వృత్తికారకుడైనటువంటి శని యొక్క స్థితి మొదలగు విషయాలు మేషరాశి వారి మీద ఎటువంటి ప్రభావం చూపుతాయన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మేషరాశి సహజ రాశి చక్రం కాబట్టి వీరికి దశమాధిపతి అలాగే కర్మకారకుడైనటువంటి శని భగవానుడు అవటం వల్ల వృత్తి ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. అంటే కొందరు జాతకాల్లో దశమాధిపతి వేరుగా ఉంటాడు, వృత్తికారకుడు శని ఉంటాడు. ఈ రెండు ప్రభావం చూపుతుంటాయి, కానీ వీళ్ళకి కేవలం శని బట్టే ఆధారపడి ఉంటుంది. వీరి యొక్క జన్మజాతకంలో రాశిని బట్టి శని భగవానుడు అత్యంత బలవంతుడే ఉంటాయి. అంటే తులారాశి అందు కానీ తన స్వక్షేత్రం అందు కానీ ఉన్నప్పుడు జాతకుడు స్వతంత్ర వృత్తిలో స్థిరపడే అవకాశం ఉంది. అంటే ముందు సాధారణంగా సబార్డినేట్గా ఉద్యోగం చేసి నెమ్మదిగా అతను ఒక పరిశ్రమ, ఒక ఇండస్ట్రీయో స్థాపించి 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి రావడం జరుగుతుంటుంది. అదే శని బలహీనుడై ఉంటే, అంటే ఉదాహరణకి మేషరాశిలో నీచపడి ఉన్న, శత్రుక్షేత్రంలో ఉన్న, అలాగే అష్టమ స్థానం, తృతీయ స్థానం లాంటి కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు ఆ స్థానాధిపతుల ప్రభావం పడినప్పుడు జాతకుడు ఎంత పెద్ద కుటుంబంలో జన్మించిన, ఒక ఇండస్ట్రియలిస్ట్ కుటుంబంలో జన్మించిన నెమ్మదిగా పతనమై చివరికి ఏదో ఒక చోట ఎవరి దగ్గర ఉద్యోగం చేసే స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రధానంగా మేషరాశి వారికి వృత్తి సంబంధించిన అన్ని విషయాలు శని భగవాను బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే రాజకీయం కానీ, వ్యాపారం కానీ, ఇండస్ట్రీ కానీ, ఉద్యోగం కానీ, చివరికి చిన్న సబార్డినేట్ ఉద్యోగాలు, తిరుగుతూ చేసే ఉద్యోగాలు కూడా శని భగవానుడే కారణమవుతుంటాడు. అందువల్ల వీళ్ళు ఉద్యోగంలో స్థిరత్వం కావాలి అనుకుంటే మాత్రం శని భగవానుని స్ట్రెంత్ చేసుకోవాలి. శని బలవంతుని చేసుకోవాలంటే దానికి తగిన పరిహారం చేసుకోవడం వల్ల శని జాతకంలో ఇంప్రూవ్మెంట్ అవుతాడు. ఒకవేళ ఉద్యోగం రావట్లేదు, చదువు పూర్తయింది, ఖాళీగా ఉన్నాం, ఇది విదేశంలో కానీ స్వదేశంలో ఎక్కడున్నా సరే ఉద్యోగం రావట్లేదు అన్న వాళ్ళు కంప్లీట్గా మీ దశమాధిపతి అయినటువంటి శని భగవాన్ని స్ట్రెంత్ చేసుకుంటే, అంటే అది స్వయం కృషితో క్రమశిక్షణ, నిజాయితీగా ఉండడం, వ్యసనాలు బారినే కాకుండా సిన్సియర్గా ప్రిన్సిపల్గా ఉంటే ఆటోమేటిక్గా శని యాక్టివేట్ అయ్యి మీకు ఉద్యోగంలో భద్రత, స్థిరమైన ఉద్యోగం కల్పించే అవకాశం ఉంది. మీ జన్మ జాతకంలో శని భగవానుడు రవితో కలిసి ఉంటే ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది, లేదా మీ తండ్రి గారు ఏ వృత్తిలో ఉంటారో ఆ వృత్తి చేపట్టడం జరుగుతుంది. అదే శని భగవానుడు చంద్రుడితో కలిసి ఉంటే తిరుగుతూ చేసే ఉద్యోగాలు, ట్రాన్స్ఫర్లోని ఉద్యోగాలు, దానికి కూడా ప్రభుత్వ కనెక్షన్ ఉంటుంది. బట్ ఎక్కువగా ట్రాన్స్పోర్ట్, ట్రావెలింగ్ అటువంటి వాటిలో స్థిరపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే శని భగవానుడు గురువుతో కలిసి ఉంటే ఉపాధ్యాయ వృత్తి లేదంటే బ్యాంకింగ్ రంగంలో స్థిరపడే అవకాశం ఉంటుంది. శని భగవానుడు బుధుడితో కలిసి ఉంటే పూర్తిగా వ్యాపార రంగం కానీ, ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ వాళ్ళ వ్యాపార సంస్థల్లో పనిచేయడం కానీ, బిజినెస్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. శని శుక్రుల కలయిక ఇది సాధారణంగా సినిమా రంగానికి, కళారంగానికి, టీవీ మీడియా రంగంలో బాగా ఉపయోగపడుతుంది. శని కుజుల కలయిక టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే పూర్వకాలం ఉన్నటువంటి మెకానికల్ ఇంజనీరింగ్, టెక్నికల్, అలాగే ఈ లారీ సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్, లారీ ఫీల్డ్ అంటే మోటార్ ఫీల్డ్ అంటారు, అందులో బాగా స్థిరపడవచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా స్థిరపడే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అదే శని భగవానుడు మరి రాహుతో కలిసి ఉంటే ముందు ఒకరి దగ్గర అసిస్టెంట్గా, సబార్డినేట్గా ఉద్యోగం చేసి తర్వాత అంచెలంచెలుగా తనే ఒక పారిశ్రామికవేత్తగా మారడం జరుగుతుంటుంది.
అదే శని కేతువులు కలిసి ఉంటే ఉద్యోగం మీద ఆసక్తి లేకపోవడం, ఏదో పని పాట లేకుండా గాలికి తిరగడం, ఉన్న ఉద్యోగాన్ని వదులుకోవడం, ఈ విధంగా కొద్దిగా ఉద్యోగపరంగా కంటిన్యూటీ లేకపోవడం, మధ్య మధ్యలో బ్రేక్స్ రావడం, ఈ విధంగా శనికేతువులు కలగడం వల్ల జాతకుడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. బట్ ఏమైనప్పటికీ కూడా మీ యొక్క జన్మ జాతక ప్రకారం, మీ యొక్క జన్మరాశి ప్రకారం దశమ స్థానాధిపతికి, అంటే మనకి శని కాబట్టి 3వ స్థానాధిపతితో కానీ, 5వ స్థానాధిపతితో కానీ, 8వ స్థానాధిపతితో కానీ, 12వ స్థానాధిపతితో కానీ కనెక్షన్ ఉన్నప్పుడు తరచూ ఉద్యోగాల్లో ఇబ్బందులు ఏర్పడడం జరుగుతుంటుంది. అదే శని భగవానుడు వ్యయాధిపతితో గట్టి కనెక్షన్ ఉన్నప్పుడు, మంచి కనెక్షన్ ఉన్నప్పుడు విదేశంలో బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి. ఎవరైనా సరే, ఏ జాతకుడైనా సరే వృత్తిపరంగా స్థిరపడాలి, ఎక్కువ ఆదాయం సంపాదించాలి అనుకున్నప్పుడు మరి ఈ జ్యోతిష శాస్త్రంలో రాశి చక్రం అన్నది ప్రధానం. ఇప్పుడు మనం దేనికోసం అయితే మాట్లాడుకున్నామో అది రాశి చక్రం. అందులో 12 భావాలు, దశమ భావం ఇంపార్టెంట్గా బలంగా ఉండాలి. దాని తర్వాత ఏంటంటే నవాంశ అని ఉంటుంది, అందరికీ తెలుసు. అది అదృష్టాన్ని తెలియజేస్తుంది అన్నమాట. వివాహ విషయాల్ని తెలియజేస్తుంది, అదృష్టాన్ని చెప్తూ ఉంటుంది. ఈ గ్రహం ఈ దశమాధిపతి అనుకుందాం, లేదంటే రాష్ట్రాధిపతి అనుకుందాం, లగ్నాధిపతి అనుకుందాం. నవాంశలో ఎంత బలంగా ఉన్నాడు అన్నది ఇంపార్టెంట్. రాశిచక్రంలో నీతిలో ఉన్నాడు, ఏమి పాపగ్రహాలతో చూడబడుతున్నాడు, చాలా బలహీనంగా ఉన్నాడు అనుకుందాం. వెంబటనే నవాంశ చక్రం చూసినప్పుడు అందులో ఉచ్చస్థితిలో మిత్రగ్రహాలతో శుభంగా ఉంటే జాతకుడు తను ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడానికి ఈ నవాంశలో ఉన్న బలం కారణమవుతుంటుంది. అలాగే రాశి చక్రంలో చాలా ఉచ్చులో ఉన్నాడు, బ్రహ్మాండంగా రాణించగలుగుతున్నాడు. అయితే నవాంశలో బలహీనంగా ఉంటే ఉన్నత స్థాయి నుంచి డౌన్ఫాల్ అవడం జరుగుతుంటుంది. ఇది నవాంశ యొక్క ప్రత్యేకత. దీనితో పాటుగా వృత్తి నిర్ణయించడంలో దశాంశ అన్నది ఇంపార్టెంట్గా ఉంటుంది. ఈ దశాంశ చక్రం కూడా బలంగా ఉండాలన్నమాట. అంటే కేంద్రాలు, కోణాలు, అలాగే లగ్నం, అంటే మొత్తం స్ట్రెంత్. రాశి చక్రం చూడగానే దుస్థానాలు ఖాళీగా ఉండడం, కోణాల్లో గ్రహాలు, కేంద్రాల్లో గ్రహాలు, రాశిలో శుభగ్రహం, ఇవన్నీ ఉన్నప్పుడు దాంతోపాటుగా ఒరిజినల్ రాశి చక్ర రాశ్యాధిపతి, దశమాధిపతి కూడా ఎంత బలంగా ఉంటే అంత బలంగా జాతకుడు రాణించడం జరుగుతూ ఉంటుంది. మన వృత్తిలో రాణించాలంటే నవాంశ చక్రంలో ఉన్నటువంటి నవాంశ లగ్నాధిపతిని స్ట్రెంత్ చేసుకోవాలి. ఆ రాశ్యాధిపతికి చెందినటువంటి, అంటే నవాంశ లగ్నాధిపతి కాకుండా దశాంశ లగ్నాధిపతి ఎవరైతే అవుతారో, కన్ఫ్యూజ్ అవ్వకండి, దశాంశ లగ్నాధిపతి ఎవరైతే అవుతారో ఆ గ్రహాన్ని స్ట్రెంత్ చేసుకోవడం వల్ల జాతకుడు తొందరగా జీవితంలో సెటిల్ అవ్వడం జరుగుతుంది. ఉద్యోగంలో కూడా గ్రోత్ రావడం జరుగుతూ ఉంటుంది. అది పట్టుకోవాలి జాగ్రత్తగా. అది అందరికీ ఒకటే ఉండదు, రకరకాలుగా ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా పరాశర మహర్షితో పాటు జమిని మహర్షి కూడా మనకి జ్యోతిష్ శాస్త్రాన్ని ప్యారలల్గా ఇవ్వడం జరిగింది. అందులో అక్కడ ఈ రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిని బట్టి ఆత్మకారకుడు, అమాత్యకారకుడు ఇలాగా నిర్ణయించడం జరిగింది. అవి ఆ కారకత్వాల్లో ఉద్యోగపరంగా మనకు కావాలంటే అమాత్యకారకుడు పట్టుకోవాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క రాశి చక్రంలోనే వీళ్ళంతా ఉంటారు. ఆత్మకారకుడు, అమాత్యకారకుడు, భాతృకారకుడు, పుత్రకారకుడు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సుమారు 7 కారకత్వాలు ఉంటాయి. అందులో అమాత్యకారకుడిని పట్టుకోవాల్సి ఉంటుంది. ఆ అమాత్యకారకుడు ఎవరైతే ఉన్నారో ఆ గ్రహానికి సంబంధించిన రోజు మనం ఉపవాసం ఉండి ఆ రోజు పవిత్రంగా ఉంటే మీ వృత్తి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇది గొప్ప పరిశోధన తర్వాత ఒక ప్రముఖ జ్యోతిష్యవేత్త చెప్పడం జరిగింది. మరి అదే మీకు అమాత్యకారకుడు శని భగవానుడైతే శనివారం నియమంగా ఉండాలి.
శుక్రుడైతే శుక్రవారం, రవి అయితే ఆదివారం, ఇది అందరికీ తెలుసు. కుజుడైతే మంగళవారం. ఆ వారం పవిత్రంగా ఉండడం వల్ల ఎటువంటి విష పదార్థాలు కానీ, మత్తు పదార్థాలు కానీ, మద్య మాంసాలు కానీ, స్త్రీ సంగమం కానీ అన్నీ విసర్జించి ఆ రోజు పవిత్రంగా ఉంటే వృత్తిపరంగా మీరు జీవితంలో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. అయితే అందుకనే ప్రతి ఒక్కరు కూడా పూర్వకాలం నుంచి కూడా శనివారం నియమంగా ఉండాలని పెట్టారు. ఎందుకంటే సహజ వృత్తికారకుడు శని భగవానుడు, సహజ రాశి చక్రంలో దశమాధిపతి శని భగవానుడు. కాబట్టి శనివారం అన్నది అందరూ కంపల్సరీగా నియమంగా ఉండాలనే నియమం పెట్టడం జరిగింది. అప్పుడు ఆ కాలంలో ఆ స్థాయిని బట్టి జాతకుని యొక్క అభివృద్ధి చెందడం జరిగింది. అలాగే ఎవరికైనా ఉద్యోగాన్ని ఇచ్చినా, అంటే ప్రభుత్వ కారకుడు యజమాని కారకుడు రవి కాబట్టి ఆదివారం రోజు కూడా కంప్లీట్గా నియమంగా ఉండి ఆ రోజు కూడా ఈ మత్తు పదార్థాలకి, మగువకి, వారికి దూరంగా ఉంటే కంప్లీట్గా వాడి జీవితంలో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో ఈ తరచూ ఈ ఉద్యోగాలు పోగొట్టుకోవడానికి, ఆర్థిక నష్టానికి కారణం ఏంటంటే సరిగ్గా హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీలో శనివారం నైట్ మొదలెడుతుంది అనమాట డ్రింకింగ్ కానీ, వ్యసనం కానీ. ఆదివారం అంతా కంటిన్యూ చేసి సోమవారం మార్నింగ్ దాకా పూర్తిగా శని ఆదివారాలు భ్రష్టు పట్టడంతో వాళ్ళకి సడన్గా ఉద్యోగాలు పోవడం, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్, ఎంత పెద్ద స్థాయిలో ఉన్న ఇబ్బందులు పడడానికి ప్రధానంగా ఈ శని ఆదివారాలు పవిత్రంగా ఉండకపోవడానికే ఈ ప్రధాన కారణంగా ఈ వృత్తి పోగొట్టుకోవడానికి కారణం అవుతుంది. దీన్ని అందరూ అబ్జర్వ్ చేసుకొని జాగ్రత్తగా ఆ శని ఆదివారాలు మీరు నియమంగా పాటించగలిగితే చాలా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఉద్యోగం పోవటం కానీ ఇటువంటి ఇబ్బందులు లేకుండా అసలు వైవాహిక బంధం కూడా ఈ 2 వారాలు చేసుకుంటే చాలా చక్కగా సాగే అవకాశం ఉంటుంది. స్వస్తి.